దేవుడు తన కన్ఫర్మేషన్ ఇవ్వకముందు నీ జీవితంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు. నీ కన్ఫ్యూజన్ మూమెంట్స్ ఉన్నాయంటే ఒక గుడ్డి గుర్తు ఏంటంటే ఆ సమయంలో దేవుని స్వరము, దేవుని వాక్కు ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నువ్వు తెలుసుకోవాలి. ఆర్ద్రతతో నువ్వు వేచి ఉండాలి. అందుకొరకు ప్రభు అన్నాడు, ఎప్పుడు ఎవరితో మాట్లాడతాడట? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో, నా మాట విని ఎవడు వణుకుచుండునో, నా మాట విని ఎవడు వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుచున్నాను, నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నానని చెప్పి దేవుడు స్పష్టంగా యాకోబుతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. అయితే ప్రియ సోదరి సోదరా, ఇఫ్ గాడ్ ఈస్ టేకింగ్ యూ త్రూ కన్ఫ్యూజన్ అండ్ ఇఫ్ యూ ప్రాబబ్లీ ఫీల్ దట్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ చేంజింగ్ అరౌండ్ యువర్ లైఫ్, లెట్ మీ టెల్ యూ దిస్, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ పరిస్థితులు చుట్టూ సుముఖంగా ఉండకుండా మారిపోతున్నాయంటే, గూడు చెదిరిపోయిన అనుభవాలు కూడా వెళ్తున్నావంటే, చుట్టూ పరిస్థితులు మారిపోతున్నట్టు అర్థం ఏంటంటే, నువ్వు దేవుని స్వరమును, దేవుని చిత్తానుస్వరముగా ఎదుర్కొని పొందుకోవడానికి కొరకు ఆయన వాక్కు